Yes. So let us see the concept of induced electric fields. Induced electric fields. Okay. ఇప్పుడు bs cos theta లో flux s remains constant, theta remains constant, only magnetic field is changing. So let us take a situation will be like this. There is a magnetic field that may be increasing or decreasing with respect to time. Any one thing can happening. Let's say there is a conducting loop is placed. Let's say your magnetic field B is equal to some B naught into some T, either T square, T cube, T no, either T square and beta. అంటే మీనింగ్ ఏంటి? magnetic field direction is along negative z axis and it is increasing with time. అంటే field lines passing through it will be keep on increasing. ఇంక్రీజ్ అవుతుంటే డెఫినెట్గా there is an induced EMF. ఉంటుంది కదా ఖచ్చితంగా. Induced EMF will again produce a current that opposes the original magnetic field. అంటే ఇప్పుడు ఎలా రావాలి? ఇలా రావాలి. అంటే దిస్ ఇస్ ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్. దిస్ ఇస్ ద ఇండ్యూస్డ్ కరెంట్ అంటే వస్తుంది. ఇప్పుడు ఎలా వచ్చింది? కరెంట్ ఉంది అంటే వెన్ దెర్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ కరెంట్ మీన్స్ సంబడి హ్యాస్ టు డ్రైవ్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుండాలి కదా. అండ్ దట్ టు ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? సర్కిల్లో మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మేకింగ్ ఏ లూప్స్ హియర్. అంతేనా? సంబడి హ్యాస్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్లో కరెంట్ ఇలా పోతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి? క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ లోపల, ఇది బయట కాదు, లోపల ఉంటాయి ఎలక్ట్రాన్స్. అర్థం అవడానికి మీకు లోపల వైర్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవి. సో వైర్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇవి. ఈ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు వైర్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దే ఆర్ ఇన్సైడ్ ద వైర్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. కరెంట్ ఇలా పోతుంది అంటే ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి? ఇప్పుడు ఇలా తిరుగుతున్నట్టేనా? దే ఆర్ గోయింగ్ లైక్ దిస్. అంతే కదా? అంటే ఇలా తిరుగుతున్నా ఎలక్ట్రాన్ అలా తిరుగుతుంది. ఈఎంఎఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఎలా పాసిబుల్? హౌ దీస్ థింగ్స్ విల్ బి పాసిబుల్? అంటే ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది? సో కరెంట్ ఈజ్ దేర్. సో హౌ the electron is in motion. మన లెక్క ప్రకారం మనం ఏమనుకున్నాం? ఎలక్ట్రాన్స్ విల్ బి అట్ రెస్ట్. ర్యాండమ్ మోషన్ మనకొద్దు. యావరేజ్ ర్యాండమ్ ఫిజిక్స్ విల్ బి 0. సో ద ర్యాండమ్ మోషన్ విల్ బి ఇగ్నోర్డ్ అండ్ ఆల్ ఎలక్ట్రాన్స్ విల్ బి అట్ రెస్ట్. వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అయిందో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నట్టు మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ ఎ కరెంట్. మరి ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? ఇమ్మీడియట్గా హౌ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇన్ మోషన్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇజ్ ఇట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? కాదు. ఎందుకని? వాట్ ఇస్ ద ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్? F ఈజ్ ఈక్వల్ టు -E ఇంటూ V క్రాస్ B. బట్ ఎలక్ట్రాన్ అట్ రెస్ట్. ఎలక్ట్రాన్ రెస్ట్లో ఉంది. ఎలక్ట్రాన్ రెస్ట్లో ఉంది కాబట్టి V0 కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. అంటే ఎలక్ట్రాన్ ఎవరు మూవ్ చేస్తున్నారు? మీరు కనుక ఎలక్ట్రాన్ మూవ్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? Q ఇంటూ V క్రాస్ B. బట్ ఎలక్ట్రాన్ అట్ రెస్ట్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత? 0. అంటే నువ్వు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినా సరే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వదు. మరేంటి ఇక్కడ? మరి ఎలా మూవ్ అవుతుంది ఎలక్ట్రిక్? అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండి తీరాలి. అంతేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే కానీ ఎలక్ట్రాన్ మూవ్ అవ్వదు ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏమవుతుంది? Q ఇంటూ E. సో రెస్ట్లో ఉన్నా సరే యాక్ట్ అవుతుంది, మోషన్లో ఉన్నా సరే యాక్ట్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రెస్ట్ ఆర్ మోషన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు, డెఫినెట్లీ కాదు. సో హూ ఈజ్ ఎల్స్? సమ్వన్ ఎల్స్ హియర్. అంటే హూ ఈజ్ దట్ పర్సన్ ఈజ్ డ్రైవింగ్ హియర్? దట్ డెఫినెట్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి ఇమ్మీడియట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే కనుక ఏమొస్తుంది? దెన్ దెర్ ఈజ్ ఎ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు QE, దట్ ఈస్ -E
So this may be the reason, this force may be the reason for motion of electron. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదే ఇక్కడ. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది మనకు? ఇఫ్ సమ్ సోర్స్ ఈజ్ దేర్, దట్ సోర్స్ విల్ ప్రొడ్యూస్. సోర్సెస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? నో సోర్స్ ఈజ్ ప్రజెంట్. సోర్సెస్ ఆర్ ఆబ్సెంట్. అంటే బ్యాటరీ ఏమన్నా ఉందా? లేదు. ఛార్జ్ ఏమన్నా ఉందా? లేదు. ఏం లేవు. మరి సోర్సెస్ ఆర్ ఆబ్సెంట్. సో నో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లేదు. సోర్సెస్ ఆర్ ఆబ్సెంట్ కాబట్టి సో నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా లేదు. ఎందుకంటే బ్యాటరీ ఉంటే బ్యాటరీ విల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ఫ్రమ్ low potentials to high potential. Electric field is there from high potential regions to low potential. మరి ఇప్పుడు బ్యాటరీ లేదు, ఛార్జెస్ లేవు, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉండి తీరాలి. ఉంటేనే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఉన్నవే రెండు, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగో మూవ్ చేయలేదు. ఎందుకని మూవ్ చేయలేదు? ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్ట్ కాబట్టి. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డే ఉండాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఇంకా ఉండి తీరాలి ఇక్కడ. అంటే దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సోర్సెస్. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ప్రొడ్యూస్ చేసినటువంటి దానికంటే డిఫరెంట్గా ఉండాలి. దట్ ఫీల్డ్ మస్ట్ బి డిఫరెంట్. అంతేనా? సో దిస్ ఇస్ సమ్వాట్ న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనికి కొత్త పేరు పెట్టచ్చు మనం. దిస్ ఇస్ ద న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి ఫీల్డ్ కాదు ఇది. దిస్ ఇస్ నాట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఫర్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. దిస్ ఇస్ ద న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి ఫీల్డ్ ఏంటి? ఏ రింగ్ ప్రొడ్యూసెస్ ఫీల్డ్, ఏ చార్జ్ ప్రొడ్యూస్, ఏ సాలిడ్ స్పియర్ ప్రొడ్యూసెస్ ఫీల్డ్, సో ఏ డిస్క్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ నెగటివ్ చార్జ్ ప్రొడ్యూసెస్ ఫీల్డ్, ఈ బ్యాటరీ ప్రొడ్యూసెస్. అంటే అలాంటి ఫీల్డ్ కాదు ఇది. ఓకేనా? దట్ ఈస్ నాట్ ద కన్జర్వేటివ్ ఫీల్డ్, ఇట్ ఈస్ నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్. అంతేనా? సో దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ న్యూ ఫీల్డ్. దిస్ ఇస్ నాట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. అంటే ఇది కొత్త ఫీల్డ్ ఇది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మీరు కనుక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద రింగ్. సో ఇందులో కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏ డైరెక్షన్లో ఉండాలి? ఇక్కడ ఇదే డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కూడా ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో సర్క్యులర్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్క్యులర్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంతేనా? దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ దేర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయి. దిస్ ఆర్ ద నాన్ కన్జర్వేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. దే విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్ నౌ. దెన్ దెర్ ఈజ్ అ వర్క్ డన్. సో వర్క్ డన్ అనేది ఉంటుందా? సో వర్క్ డన్ ఎందుకు ఉంటుంది? ఎలక్ట్రాన్ విల్ బి డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. సో this electric fields will do. These electric fields are non-conservative fields. These electric fields are non-conservative. These electric fields are non-conservative. అంటే మీనింగ్ ఏంటి? వర్క్ డన్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఈజ్ నాన్ జీరో. F dot dr క్లోజ్డ్ పాత్ ఈజ్ నాన్ జీరో. అంటే నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ కదా ఇవి, వర్క్ డన్ ఫర్ దన్. అంతేనా? సో దిస్ ఇస్ నాన్ కన్జర్వేటివ్. సో వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్, వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ డాట్ dr డివైడెడ్ బై E నాన్ జీరో. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ EMF. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ we call as EMF. అంతేనా? దిస్ ఇస్ కాల్డ్ we call as EMF. EMF that is equal to work done per unit charge. So these are the non-conservative electric fields. అంతేనా? సో నాన్ కన్జర్వేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని చెప్పొచ్చు నువ్వు. ఇక్కడ రాసేటప్పుడు కూడా యూ కెన్ రైట్ హియర్ నాన్ కన్జర్వేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. అంతేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్తాం? అకార్డింగ్ టు ఫారడేస్ లా, సో EMF విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ ఫ్లక్స్. అంతేనా? సో వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్ EMF. సో ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్ నాన్ కన్జర్వేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంతేనా? సో దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ E నాన్ కన్జర్వేటివ్ డాట్ dr
is equal to minus d by dt of phi. అంతేనా? ఇప్పుడు ఆ ఫైలో మనం ఏంటి, బీని మాత్రమే చేంజ్ అవుతుంది, బి మాత్రమే చేంజ్ అవుతుంది, డాట్ డిఎస్ అనేది చేంజ్ కావట్లే. ఓకేనా? ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, నాట్ ఏరియా. సో ఓకే, యూ కెన్ పుట్ లైక్ దిస్ మైనస్, సో డి బై డిటి ఆఫ్ బి డాట్ డిఎస్, అంటే బీని మాత్రమే, సో బి డాట్, సో ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, డిబి బై డిటి డాట్ ఎస్, ఇట్ ఇస్ నాట్. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? స్టోరీ విల్ బి లైక్ దిస్. సో వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ హియర్, దెన్ డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఇండ్యూస్డ్ కరెంట్. మరి కరెంట్ ఎలా వచ్చింది? ఎలక్ట్రాన్ మూవ్ అయితే వస్తుంది. ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. మరి ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడానికి సో ర్యాండమ్ మోషన్ మనం దాన్ని తీసేద్దాం. రెస్ట్లో ఉంటుంది ఎలక్ట్రాన్, ఎవరు మూవ్ చేస్తారు? ఫోర్స్ ఎవరెవరు యాక్చువల్లీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పటికి కాదు. మరి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉండాలి. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో మనకు తెలిసినంత వరకు, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ మనకు తెలిసినంత వరకు, ఏ డిస్క్, ఏ రింగు, అట్లా పాజిటివ్ ఛార్జ్ అనేవి, నో సోర్సెస్ ఆర్, సోర్సెస్ ఏం లేవు అక్కడ. అంటే ఆఫ్టర్వర్డ్స్ వాట్ వీ కేమ్ టు నో, దెర్ మస్ట్ బి సమ్ న్యూ ఫీల్డ్. ఆ ఫీల్డ్ అనేది కూడా ఎలా ఉండాలి? సో క్లోజ్డ్ లూప్స్ ఫామ్ కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ విల్ బి సర్క్యులేటింగ్ కదా ఇక్కడ, క్లోజ్డ్ లూప్స్ ఫామ్. సో దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ నాన్ కన్జర్వేటివ్ ఇన్ నేచర్. అంతేనా? సో దీస్ ఆర్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అనకూడదు మనం, దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని అనాలి. సో కన్జర్వేటివ్ ఫీల్డ్స్ ఒకటి, నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ ఒకటి. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ని కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అంటాం. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అంటాం. అంటే స్టేషనరీ ఛార్జెస్ ప్రొడ్యూస్ చేస్తే స్టాటిక్, దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాం. సో అలా కాకుండా స్టేషనరీలో కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ కన్జర్వేటివ్. ఓకేనా? సో దీస్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దిస్ ఆర్ నాన్ కన్జర్వేటివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. సో దిస్ ఇస్ ద నాన్ కన్జర్వేటివ్, ఎన్సీ అంటే నాన్ కన్జర్వేటివ్. ఓకే? సో అదే ఇంతకు ముందు మనం చెప్పినట్టు వర్క్ డన్ పర్ క్లోజ్ లూప్ జీరో అవుతుంది కదా కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే. మరి ఇక్కడ జీరో పెడితే వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్ జీరో, అంటే వర్క్ డన్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ జీరో. తప్పు కదా? వర్క్ డన్ ఖచ్చితంగా జరగాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. వర్క్ డన్ ఉంటేనే దెన్ దెర్ ఇస్ అ కరెంట్. ఓకే? సో దిస్ ఇస్ ద వై అన్ ఎలక్ట్రాన్ మూవ్స్ అన్నదానికి ఎక్స్ప్లెనేషన్. వై అంటే సో ఖచ్చితంగా దెర్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దిస్ ఇస్ ద న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై నాట్ stationary charges, that is produced by changing magnetic fields. Okay, then yeah, no doubt.